అర్ధరాత్రి సమయం 12 అవుతుంది. అప్పుడే కాలింగ్ బెల్ మోగిన సౌండ్కి మత్తుగా పడుకొని ఉన్న వంశీ కళ్ళు నులుముకుంటూ ఫోన్లో టైం చూస్తే 12 అవుతుంది. ఈ టైంలో ఎవరొచ్చారబ్బా? సురేష్ ఈ రోజే వెళ్లాడు. వాడు 2 రోజుల తర్వాత వస్తానన్నాడు కదా అనుకుంటూ వెళ్లి డోర్ తీసి చూసి షాక్ అయ్యాడు. ఎదురుగా నెత్తి మీద నుంచి పైట కొంగు కప్పుకొని ఒక చేతిలో బ్యాగుతో ఉన్న తనని చూడగానే నా నోటి నుంచి అను నువ్విక్కడా, అది ఈ టైంలో అని అప్రయత్నంగానే వచ్చింది. ఏంటి బావా, వచ్చిన వాళ్ళని ఇలానే గుమ్మంలో నిలబెట్టి మాట్లాడతావా ఏంటి? హా రా అంటూ పక్కకి జరిగి డోర్ పెట్టి అనుతో లోనికి వచ్చాడు. అను సోఫాలో కూర్చొని, బావా రూంలో మీ ఫ్రెండ్ కూడా ఉంటాడు అని చెప్పావు, చూస్తే ఒక్కడివే ఉన్నావు. వాడు ఊరెళ్ళాడు కాని నాకిది చెప్పు నువ్వు. బావా అంటూ మధ్యలో ఆపి, నువ్వేమడుగుతావో నాకు తెలుసు బావా, నాకు ఆకలి వేస్తుంది, ఏమైనా ఉందా తినడానికి? ఆకలా? ఇప్పుడే తెస్తా అని వెళ్ళి 5 నిమిషాలలో దోశలు పట్టుకొచ్చి తిను అని ప్లేట్ ఇస్తాడు. ప్లేట్ తీసుకొని దోశ పట్టుకొని తినబోతూ హా అమ్మా అని చేయి కిందికి వేస్తుంది. అను ఏమైంది అని తన చేయి తీసుకొని చూస్తే చేయి అంతా ఎర్రగా ఉంది. ఏదో కాలిన గుర్తులా. తనని చూస్తే కళ్ళల్లో నీళ్లు. ఏమీ మాట్లాడలేక ప్లేట్ తీసుకొని దోశ తినిపించా. ఎంత ఆకలిగా ఉందో గబగబా తినేసింది. చాలా అని అడిగితే చాలు బావా అని నాకు నిద్రొస్తుంది అంది. తనకి రూమ్ చూపిస్తూ, నువ్వు ఈ రూంలో పడుకో, నేను ఇక్కడ హాల్లో పడుకుంటా అని చెప్పగానే బ్యాగ్తో లోనికి వెళ్ళింది. రూంలో లైట్ ఉండడం చూసి లోనికి వెళ్ళిన బెడ్ పై పడుకొని ఉంది. ఒకప్పుడు తనని చీరకట్టులో చూడాలని ఎంతో ఆశ ఉండేది. కాని ఇప్పుడు తనను చూడలేకపోతున్నాం. కాని ఒక్కసారిగా నా చూపులు అనుని చూడ్డం మొదలు పెట్టాయి. ఇందాక నిద్ర మబ్బులో గమనించలేదు కాని ముఖమంతా ఎర్రగా ఉంది. ఏడ్చినట్టు ఆనవాళ్లుగా. చేతులు చూస్తే అంత కాలిన గుర్తులు. ఇంకా బాగా నిద్రలో ఉంది. చీర కొంచెం పైకుంది. కాళ్ళు కనబడుతున్నాయి. మోకాళ్ళ దాకా అన్ని కాలినట్టు సాక్ష్యాలు. ఇంకా నడుం దగ్గర మొత్తం ఎర్రగా. తననలా చూడలేక దగ్గరికి వెళ్లి ట్యూబ్ తెచ్చి పెట్టా. నొప్పిగా ఉన్నట్టుంది. అటూ ఇటూ కదులుతుంది. దుప్పటి కప్పి బయటికొచ్చాను. పడుకుందామని సోఫాలో పడుకున్నా కాని అనుని చూశాక నిద్ర రావడం లేదు. ఒకప్పుడు తన అందమైన నడుం చూడ్డానికి పరితపించా. ఎప్పుడెప్పుడు తను నన్ను చూసి నవ్వుతుందా అని ఎదురు చూసా. ఇంకా తన నోటితో బావా అని పిలుస్తుందా అని ఆశపడ్డా కాని ఇప్పుడు తను పిలిచినా నాకు తను మరదలు అనిపించడం లేదు. ఇంకా తను రాగాని నన్ను చూసి నవ్విన చిన్న చిరునవ్వులో ఏదో పలకరించడానికి అన్నట్టు మాత్రమే. తను నవ్విన నవ్వులో జీవం లేదు. నన్ను అర్ధరాత్రి వెతుక్కుంటూ వచ్చేంత బాధ ఏంటి? ఎప్పుడో 6 నెలల కింద చూసాం. అప్పుడెలా ఉన్నావు, ఇప్పుడెలా ఉన్నావు అంటూ గతం తలుచుకుంటూ ఉంటాడు. నాకు రాధాకి వయసులో 7 ఏళ్లు తేడా. ఇద్దరిది ఒకే ఊరు కాని ఇల్లు మాత్రం దూరం. చిన్నప్పటి నుంచి చూస్తూనే పెరిగాం ఒకరినొకరం. కాని నాకెప్పుడు చిన్నపిల్లలాగే కనిపించింది. ఇంటర్ తర్వాత పై చదువులకి సిటీకొచ్చా. నాతో పాటు అను వాళ్ళ అన్న కూడా. ఇద్దరం ఒకే దగ్గర చదివాం. ఇద్దరం కలిసి డిగ్రీ చదువుతున్నప్పుడు పండగుంటేనే ఊరికి వచ్చేవాళ్ళం. హాలిడేస్ అప్పుడు కూడా ఏదో ఒకటి నేర్చుకునేవాళ్ళం. కంప్యూటర్ అని, ఇంగ్లీష్ క్లాసులని ఖాళీగా ఉండేవాళ్ళం కాదు. ఇద్దరం చదువులో ముందుండేవాళ్ళం. అలా ఒకసారి డిగ్రీ అయ్యాక ఎండాకాలంలో ఊర్లో జాతర అంటే ఇంటికి వెళ్ళాం. అప్పుడే చూసా అనురాధాని. గులాబీ ఓణీలో బారెడు జుట్టుతో ఎంత అందంగా ఉందో. చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. ఏంట్రా అను బావా ఎప్పుడొచ్చావని అడుగుతుంటే అలా నిలబడ్డావని అమ్మ అనడంతో అనురాధ లోకం వదిలి ఈ లోకంలోకొచ్చి, ఏమీ లేదమ్మా, మీ అన్న ఎప్పుడొచ్చాడో అప్పుడే వచ్చాను అంటూ లోపలికి వెళ్ళిపోయాం. కాని నాకు మాత్రం అను మొహం కనబడుతోంది. ఎంత అందంగా ఉంది. ఆయన ఇంతకు ముందు ఎప్పుడు చూసినా చిన్నపిల్లలా అనిపించేది. ఇప్పుడు ఎంత పెద్దగా అనిపిస్తుంది అనుకుంటూ ఫ్రెష్ అయి గుడికి వెళ్ళాను. అక్కడ స్నేహితులను కలిసి మాట్లాడుతున్నా అప్పుడే మెరుపు తీగలా వస్తున్న అను చూసి నా గుండె మళ్ళీ లయ తెప్పాలా ఉంది అని కంట్రోల్ అని మనసులో అనుకుంటూ ఉండగా నా పక్కన ఉన్న అను వాళ్ళ అన్నని హరిని తీసుకొని ఒక షాప్ దగ్గరికి వెళ్ళి, అన్నా నాకది కావాలి కోనివ్వు అంటుంది. అను అదెందుకే, అది వేస్ట్, వాళ్ళంతా ఫాల్ట్వి తెస్తారు. నీకు నేను సిటీ నుంచి వచ్చేటప్పుడు మంచి చైన్ తెస్తా అని హరి అంటే, లేదు మా ఫ్రెండ్స్ అందరూ తీసుకున్నారు, నాకు కావాలి.
అమ్మని అడిగితే అన్న ఉన్నాడు కదా వెళ్ళు అని నీ పేరు చెప్పింది అంటూ ఎంతో అమాయకంగా అడుగుతుంది. అను మాట్లాడుతూ ఉంటే ఎంత అందంగా ఉంది అనుకుంటూ హరి దగ్గరికి వెళ్లి హరి ఇచ్చేయి డబ్బులు కావాలి అంటుంది కదా అని అనుకి సపోర్ట్గా మాట్లాడాను. అంతగా నీకు కోనివ్వాలి అంటే నువ్వే కోనివ్వు, నేను మాత్రం ఇదిగో ఇదే కోనిస్తా అని ఒక టెడ్డీ బేర్ తీసి డబ్బులిస్తాడు. అరే అన్నా, ఎవరైనా అడిగింది ఇస్తే హ్యాపీగా ఉంటారు కానీ అడిగింది కాక వేరేది ఇస్తే ఎలా హ్యాపీగా ఉంటారు అని అను అంటే, నేను అను కావాలి అని అడిగిన చైన్కి డబ్బులిచ్చి ఇప్పుడు హ్యాపీ కదా అని అనగానే థ్యాంక్స్ బావా అని అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత కూడా అను ఇంటికి వచ్చిన తననే చూస్తూ ఉన్నా. నేను హరి దగ్గరికి వెళ్ళినా అనుని చూస్తూ ఉండిపోయాం. అలా తిరిగి సిటీకి వెళ్లిపోయా. నేను ఒకరిని ఇష్టపడతా అని ఎప్పుడూ అనుకోలేదు, అది కూడా అనుని. అలా నేను పీజీ చదువుతున్న 2 సంవత్సరాలు ఎప్పుడు ఊరు వెళ్ళినా అనుని చూడ్డానికి ఖచ్చితంగా వాళ్ళింటికి వెళ్లేవాణ్ణి. కానీ అను మాత్రం నన్ను అస్సలు పట్టించుకునేది కాదు. నేను తనని చూడ్డానికి ఎంతో పరితపించేవాణ్ణి, ఇంకా మాట్లాడాలని కూడా. కానీ అను ఎప్పుడు నాకు దూరంగా ఉండేది. నాకు నేనే సర్ది చెప్పుకునేవాణ్ణి, అను చిన్నది కదా నా ప్రేమ తెలిసేది కాదు అని. ఇంకా నాకే ఇన్ని రోజులు పట్టింది తన మీద ప్రేమ తెలుసుకోవడానికి అని అనుకునేవాణ్ణి. అలా తనది 10th పూర్తయింది. ఒకరోజు మేము రూమ్ దగ్గర ఉండగా హరికి ఫోన్ వచ్చింది. వాడేమో వాష్రూంలో ఉన్నాడు. ఎవరా అని చూస్తే హోమ్ అని ఉంది. అత్త లేక మామ అని ఫోన్ తీసా. అవతల నుంచి హలో అన్నా, నేను 10th పాస్ అయ్యాన్రా అని అను అన్న అనగానే అన్నది నన్ను కాకపోయినా నాకేదోలా ఉంది. అది అను అనడం వల్ల. అను ముందు అవతల నుంచి ఫోన్ ఎవరు మాట్లాడుతున్నారో తెలుసుకోవాలి, అంతేకాని ఏది పడితే అది వాగకూడదు అన్నాను. అయినా నువ్వు మా అన్న ఫోన్ ఎందుకు తీసావు? ఇంకా నువ్వే నన్ను అంటున్నావు చూసుకొని మాట్లాడమని. తప్పు నీదే మా అన్న ఫోన్ తీయటం. సరే కాని ఎన్ని మార్క్స్ వచ్చాయి తెలుసా బావా? 75% అని సంతోషంతో చెప్పింది. ఏంటి దానికే? అప్పట్లో నాకెన్నొచ్చాయి, ఇంకా మీ అన్నయ్యకి ఎంతొచ్చాయి? అను 97% అన్నది. మరి నువ్వు దానికే గంతులేస్తున్నావు అని కొంచెం గట్టిగానే అన్నాను. అను ఫోన్ పెట్టేసింది. మళ్ళీ ఫోన్ చేశాను అనుకి. హలో అన్నా, ఫోన్ బావెందుకు తీశాడు? ఈసారి కూడా బావే. అన్న కాదు. అయినా ఫోన్ ఎందుకు పెట్టావు? నాతో మాట్లాడడానికి భయమా? మరి నువ్వు కనీసం విషెస్ కూడా చెప్పకపోగా అలానే అంటారా? అందుకే నేను నీతో ఎప్పుడూ మాట్లాడా, ఇంకా ఇప్పుడు కూడా. అయినా నేనెంతో కష్టపడి చదివితే ఆ మార్క్స్ వచ్చాయి. నీకేం తెలుసు ఇలా అంటారనే. ఫోన్ చేయొద్దనుకుంటే అమ్మ చేయమంటే చేశాను అనుకుంటూ ఫోన్ పెట్టేసింది. మళ్ళీ పెట్టేసింది. నేను దీన్ని అంత భయపెట్టానా? నాకు తెలియదు కదా అనుకుంటూ చిన్నతనం గురించి ఆలోచిస్తాడు. అది పుట్టేసరికి నేను పెద్దగా అయ్యాను. మా రెండిళ్ళకి అది ఒక్కతే ఆడపిల్ల కావడంతో చాలా గారాబం చేశారు. అది పెద్దగా అయ్యే కొద్దీ ఆటపాటలతో పెరిగింది. ఇంకా నేను ఎప్పుడు దాంతో మాట్లాడలేదు. ఇంకా ఆలోచిస్తుంటే ఒకరోజు అది 2వ తరగతి చదువుతూ ఉంటే అత్త అత్త అంటూ వచ్చి అమ్మతో అత్త నాకు దీనిపై నీ సంతకం కావాలి పెట్టవా అని అడిగింది. దానికి అమ్మ ఎందుకే నాది అని అది ఇచ్చింది చూస్తూ సరే పెడతా కాని మళ్ళీ ఈసారి బాగా చదవాలి అని అంది. సరే అత్త ముందు పెట్టు. అమ్మ పెట్టబోతుంటే నేను వెళ్ళి అది తీసుకొని చూస్తే ప్రోగ్రెస్ కార్డ్. అందులో మార్క్స్ చూస్తే అన్నీ కలిపి కూడా ఒక్క సబ్జెక్ట్స్ మార్క్స్ కూడా లేవు. అమ్మా నువ్వు పెట్టకు. ఏంటి నీకింట్లో బాగా దెబ్బలు పడ్డాయా? వాళ్ళు సంతకం చేయను అంటే అత్త దగ్గరకొచ్చి పెట్టించుకు వెళ్తున్నావు కదా అని గట్టిగా అన్నాను. దానికది అమ్మకు చూపించా. అన్నకు చూపిస్తూనే పెడతా అని అంది. ఇంకా నాన్న కూడా అదే మాట. అన్నకు చూపిస్తే దెబ్బలు కొడతాడు, అందుకే ఇక్కడికి వచ్చా. అవునా, ఇప్పుడు చెప్తా నీ పని ఉండు. హరిని పిలిపించి అను గురించి చెప్పాను. దాంతో వాడు బాగా తిట్టి అది చదవకపోతే ఊరుకునేవాడు కాదు. ఆ తర్వాత నాకు అను ఎప్పుడూ ఎదురుపడలేదు. ఎప్పుడైనా ఎదురుపడితే చదువు గురించి అడిగేవాణ్ణి. అలా అది నాపై భయమో కోపమో పెంచుకుంది. అవి గుర్తు చేసుకొని అను ఇన్ని రోజులు నా చదువు పిచ్చి చూసాం, ఇప్పుడు నీపై ప్రేమ చూస్తావు. హరి రాగానే వాడికి ఫోన్ చేసిన విషయం చెప్పాను. తరువాత అను ఇంటర్లో జాయిన్ అయింది.
ఊరి దగ్గరే. ఇంకా నేను హరి ఇద్దరం మేం చదువుకున్న కాలేజీలోనే మా చదువు చూసి అందులోనే జాబ్ ఇచ్చారు. జాబ్ చేస్తూనే బీఎడ్ చేస్తున్నాం. హరి నేను ఇద్దరం కలిసి గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నాం. ఇంకా అదే సంవత్సరం హరికి బ్యాంక్ జాబ్ రావడంతో మాతో పాటు చదువుకున్న అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అలా హరి జాబ్ గురించి మాకు దూరంగా వెళ్ళాడు. హరి పెళ్లి చేసుకోగానే అనుకి కూడా పెళ్లి చేయాలి అని అనుకున్నాడు. అనుకి 18 ఏళ్లు. అదే విషయం నాకు చెప్తే నేను ఎలాగైనా అనుది ఇంటర్ పూర్తయ్యేలోగా నా ప్రేమ విషయం చెప్పాలి అనుకున్నా. అలా ఊరికి వెళ్ళినప్పుడు అనుకి చెప్పాలి అని చాలా ట్రై చేశా, కానీ నా వల్ల కాలేదు. ఇంకా నేను చెప్పిన తర్వాత అను కాదంటే అని భయం కూడా వేసింది. అనుకి ముందే నేనంటే భయం. ఇంకా నాతో సరిగ్గా మాట్లాడదు అనుకొని నేను అనుతో చెప్పడం కంటే అమ్మ వాళ్లతో మాట్లాడిస్తే బాగుంటుంది అని అనుపై ప్రేమను అమ్మ వాళ్ళకి చెప్పిన. వాళ్ళు కూడా సంతోషించారు. అను కోడలవుతుందంటే మాకు ఇష్టమని చెప్పారు. సమయం చూసి చెప్తామని అన్నారు. వాళ్ళ సమాధానంతో నాకు అనుపై ఆశలు పెరిగాయి. అనుని చూడ్డానికి వెళ్ళా. అను నన్ను చూసి కూడా మాట్లాడలేదు. కానీ నేను మాత్రం అనుని చూస్తూ మళ్ళీ వచ్చినప్పుడు నిన్ను పెళ్లి చేసుకుని తీసుకెళ్తా అని మనసులో అనుకున్నా. అలా నేను మళ్ళీ సిటీకి వెళ్లిపోయా. కాలేజీలో బిజీ అయ్యా. ఊరికి వెళ్ళినప్పుడల్లా అను దగ్గరికి వెళ్లేవాణ్ణి. అలా ఒకరోజు హరి దగ్గర నుంచి ఫోన్, బావా రేపు అనుకి ఎంగేజ్మెంట్ అని, నువ్వు ఖచ్చితంగా రావాలి అని. హరి మాటలు నన్ను మూగవాణ్ణి చేశాయి. అనుకి ఎంగేజ్మెంట్ ఏంటి, అమ్మ వాళ్ళు నాకు చెప్పనే లేదు అని అమ్మకి ఫోన్ చేశాను. మేము అడిగాం. వాళ్ళు మన సంబంధం వద్దు అన్నారా. మాకున్నది ఒక్కగానొక్క పిల్ల. మంచి అబ్బాయికి సిటీలో ఉండేటట్లు బాగా ఆస్తి పరులకిద్దామని అనుకుంటున్నాం. అందుకే హరికి తెలిసిన వాళ్ళ అబ్బాయితో చేస్తాం. ఇంకా అబ్బాయి సినిమా ఇండస్ట్రీలో ఏదో పని చేస్తాడు అని, హీరోలాగా ఉన్నాడని చెప్పారు. వాళ్ళలా అనేసరికి ఇంకా నేను ఏం మాట్లాడాలి అని అమ్మ కొంచెం బాధగానే ఉంది. ఎంతైనా కొడుకుని కాదు అంటే బాధే కదా. అలా అను నన్ను కాదు అని వేరే అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయింది. ఎంగేజ్మెంట్ కి వెళ్లలేదు. హరి ఫోన్ చేసి ఎందుకు రాలేదని అడిగి పెళ్లికి ముందే రావాలి అని చెప్పాడు. అందరి బలవంతం వల్ల అను పెళ్లికి వెళ్లాను. ఎందుకో తెలియదు, చాలా బాధగా ఉంది. కానీ ఎవ్వరితో చెప్పుకోను. నాకున్న బెస్ట్ ఫ్రెండ్ కూడా హరి. వాడికెలా చెప్పను. అనుని పెళ్లి కూతుర్లా చూసా. చాలా అందంగా ఉంది. మనసులోనే ఆనందపడి పెళ్లి కాగానే సిటీకి వచ్చేసా. చాలా రోజులు బాధపడ్డా, కానీ ఏం చెయ్యా, అను వేరే వారి సొంతం. అలా అనుకున్న సిటీలో ఇంకో బెస్ట్ ఫ్రెండ్ తో చెప్పుకున్నా. వాడు డాక్టర్ కావడం వల్ల నాకు మానసిక ధైర్యం ఇచ్చాడు. అనుని మర్చిపోవడానికి చాలా ట్రై చేశా, కానీ నా వల్ల కాలేదు. అందుకే ఊరికెళ్లడం మానేసా. అను పెళ్లికి వెళ్లడమే, మళ్ళీ వెళ్లలేదు. హరి కూడా ఎప్పుడు ఫోన్ చేయలేదు. అమ్మకి చేసిన హరి గురించి అడిగి పెట్టేసేవాణ్ణి. అలా 6 నెలలకి అనుని మళ్ళీ ఈ రోజు చూసా. కానీ ఏమైంది? అనుని అడిగితే చెప్తుందా? తనకేదైనా ఇబ్బంది అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా. నా దగ్గరికి ఎందుకు వచ్చింది? నేనంటేనే భయం. ఇంకా నాతో మాట్లాడని అమ్మాయి నా దగ్గరికి రావడం ఏంటి? మెల్లిగా అనుని అడిగి తెలుసుకోవాలి అనుకొని అనుని హాల్లో నుంచి చూస్తూ పడుకుంటాడు. మరుసటి రోజు ఉదయం లేచి వంట చేశాను. అప్పటికి అను లేవలేదు. చాలాసేపు చూసి నేను దగ్గరికి వెళ్లి తనని లేపాను. లేస్తూనే, బావా అప్పుడే తెల్లారిందా? తెల్లారటం కాదు, మధ్యాహ్నం దగ్గరికి వస్తుంది. లేచి ఫ్రెష్ అవ్వు, టిఫిన్ చల్లారిపోతుంది. సరే అని అను ఫ్రెష్ అయ్యాక టిఫిన్ చేస్తారు. బావా నువ్వు కాలేజీకి వెళ్ళలేదు, నా గురించేనా? నాకిది చెప్పు, నీ ప్రాబ్లం ఏంటి? నీ ఒంటి మీద ఆ గాయాలేంటి? వాటి గురించి ఎందుకు కానీ నాకు ముందు హాస్టల్ చూడు. ఎన్ని రోజులని నీ దగ్గర ఉంటా? ఎందుకు నువ్వు నీ భర్త దగ్గరికి వెళ్ళవా? సమస్య ఏదైనా పరిష్కారం ఉంటుంది. ఒక్కసారి ఆలోచించు అను. నీకు కాకపోతే ఇంకెవరికి చెప్తా అని మనసులో అనుకొని ఆలోచించి 6 నెలలుగా అదే పని బావా. మేమిద్దరం డైవర్స్ తీసుకుంటున్నాం. నాకు పిల్లలు కలగడం లేదు అని విడాకులకి మంజూరు చేశాడు. నేను కూడా అతనితో ఉండలేను బావా. అందుకే ఇంతకు ముందు ఒకసారి అతన్ని వదిలి నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు నన్ను అర్థం చేసుకోలేదు. నీ భవిష్యత్తు అతనితోనే అని బలవంతంగా పంపారు. పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? కన్న కొడుకు వదిలేశాడు. వాళ్ళ కష్టం చేసుకొని వాళ్ళు బ్రతుకుతున్నారు. నేను వాళ్ళకి మళ్ళీ ఒక బరువు. అందుకే అతనితో సర్దుకో అని
తప్పు అతనిదైనా అతని కాళ్ళు మొక్కి పంపారు. అన్నకు కూడా చెప్పాను. అన్న కూడా అమ్మ వాళ్ళలాగా మాట్లాడాడు. అతను మాత్రం నన్ను హింసిస్తాడు, శారీరకంగా ఇంకా మానసికంగా. నేను అతనితో ఉండలేను బావా. అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తే మళ్ళీ పంపిస్తారు అని నీ దగ్గరకు వచ్చాం. నాకు ఒక హాస్టల్ చూడు, అక్కడే ఉంటా డైవర్స్ అయ్యే వరకు. ఆ తర్వాత అమ్మ వాళ్ళకి విషయం చెప్తా. వాళ్ళు నన్ను రానివ్వకపోతే ఇక్కడే ఏదో చిన్న పని చేసుకొని బతుకుతాం. అను, నీ మనసులో ఎంత బాధ ఉందా? అందరూ ఉన్న ఒంటరి అయ్యావు కదా. హా బావా, అలాగే నాకొక కుట్టు మిషన్ తెచ్చి ఇవ్వగలవా? అప్పుడు సరదాగా నేర్చుకున్నా. ఇప్పుడు అదేమైనా పనికొస్తుందేమో. సరే కాని ముందు మనం హాస్పిటల్కి వెళ్దాం. ఒకసారి నీ మీదున్న గాయాలు చూసుకో. వాటికి మెడిసిన్ తీసుకున్న తర్వాత రేపెళ్దువు. ఈ రోజు చూస్తాలే హాస్టల్. సరే అని ఇద్దరు హాస్పిటల్కి వెళ్తారు. వాళ్ళని చూసి, హా వచ్చారా? ఎప్పుడో ఎర్లీ మార్నింగ్ ఫోన్ చేశావు వస్తున్నా అని, ఇప్పుడొచ్చారు అని అంటారు. అను, వీళ్ళిద్దరూ నా బెస్ట్ ఫ్రెండ్స్. మీ అన్న తర్వాత వీళ్ళే. ఇంకా వీళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ అని అనుకి పరిచయం చేసి చెకప్ కి పంపిస్తారు. కొద్దిసేపటికి అను బయటికి వచ్చాక హాస్టల్ చూస్తారు. ఇంకా రేపు నువ్వు హాస్టల్ కి వెళ్ళొచ్చు. థ్యాంక్స్ బావా. మరుసటి రోజు అను హాస్టల్ కి వెళ్లిపోతుంది. తర్వాత 2 రోజులకి అను దగ్గరకు వెళ్తే అను హాస్టల్ బయట ఉంది. అనుని చూసి దగ్గరికి వెళ్లి, అను ఏమైంది ఇక్కడున్నావు? బావా, వాడిక్కడికి వచ్చాడు, పెద్ద గొడవ చేశాడు. ఇంక నన్ను వార్డెన్ బయటికి పంపించేసింది. నీలాంటి వాళ్ళు ఇక్కడ ఉంటే నేను హాస్టల్ మూసుకోవాలి అని. ఇంకా బావా, హాస్టల్లో ఉండే ఒక అమ్మాయి ఆ గొడవ అంతా ఫోన్లో వీడియో తీసింది. ఇన్ని రోజులు మా మధ్య ఉన్న గొడవ ఇప్పుడు నలుగురికి తెలుసు. ఆ వీడియో బయటికి వెళ్తే అందరికీ తెలుస్తుంది బావా అని ఏడుస్తుంటే, ఊరుకో అను, ఆ అమ్మాయి ఎవరో చూపించు అనగానే అను ఆమెను చూపిస్తే వెళ్లి మాట్లాడి కొద్దిసేపటికి అను దగ్గరకొచ్చి, అను ఇంకేం ప్రాబ్లం లేదు ఆ వీడియోతో. అయినా నన్ను అర్ధరాత్రి వెతుక్కుంటూ వచ్చావు, మరీ పట్టపగలు నిన్ను గుర్తు రాలేదా అని బాధగా అన్నాడు. లేదు బావా, ఒకటి నీకు చెప్పడానికి నా దగ్గర ఫోన్ లేదు. ఇంకా నీ దగ్గర నేనుంటే మళ్ళీ అతనితో నీకు ప్రాబ్లం అని. సరే పదా అని అను తీసుకొని మళ్ళీ రూమ్ కి వచ్చాడు. ఒక 2 రోజుల తర్వాత మనం కొత్త ఇంటికి వెళ్తున్నాం. నీ లగేజ్ ఇంకా నా లగేజ్ ప్యాక్ చేయి. ఇంకోటి, నేను నీ సర్టిఫికెట్లు తెచ్చా, నువ్వు డిగ్రీలో జాయిన్ అవుతున్నావు. నీకు నచ్చకపోయినా చదవాలి. ఎందుకంటే ఈ రోజు నువ్వు చదివితే అదే నీ భవిష్యత్తుకి దారి చూపుతుంది. అప్పుడు నువ్వెవ్వరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. కానీ బావా, డిగ్రీ స్టార్ట్ అయి ఆల్రెడీ 2 months అవుతుంది కదా. నేనున్నా కదా, అంతా నేను చూసుకుంటాం. సరే బావా, కానీ గవర్నమెంట్ కాలేజీలోనే జాయిన్ అవుతాం. సరే అని మరుసటి రోజు అనుతో కొత్త ఇంటికి వెళ్ళాం. ఇంకా అనుని డిగ్రీలో జాయిన్ చేశా. బావా, నా గురించి నువ్వు ఎందుకు ఇబ్బంది పడుతున్నావు? నువ్వు నీ కాలేజీకి వెళ్ళు. సరే కాని నువ్వు క్లాస్కి వెళ్ళు. సరే అని క్లాస్కి వెళ్ళిపోతుంది. అను అందర్నీ పరిచయం చేసుకుంటుంది. ఇంకా మ్యాథ్స్ క్లాస్ స్టార్ట్ అవుతుంది అని పక్కన ఉన్న అమ్మాయి, తెలుసా సార్ సూపర్ గా ఉంటాడు, చూస్తే ప్లాట్ అవుతావు అంటుంది. అప్పుడే క్లాస్ కి సార్ వచ్చి క్లాస్ స్టార్ట్ చేస్తాడు. బావ గొంతులా ఉంది అనుకొని చూస్తే బావ, ఏంటి ఇక్కడ అంటే బావ గవర్నమెంట్ కాలేజీలో చేస్తాడా? బావని తర్వాత అడగాలి అనుకొని క్లాస్ వింటుంది. లంచ్ టైంలో చూస్తే బావ ఎక్కడ కనిపించలేదు. కానీ సాయంత్రం కాలేజ్ అవగానే మళ్ళీ కనిపించాడు. బావ రాగానే ఇద్దరం కలిసి ఇంటికి వెళ్ళాం. సాయంత్రం టీ తాగుతూ, బావా, నీ గవర్నమెంట్ జాబ్ వచ్చిందని ఎవరికీ చెప్పనే లేదు. మగాళ్ళు పెళ్ళైతానే మారుతారనుకున్నా, కానీ పెళ్లి కాకుండా మారుతారని ఇప్పుడే తెలిసింది. ఈ ఇయరే వచ్చింది. కరెక్ట్, ఎవ్వరికీ చెప్పలేదు. అందరికీ తెలియడం నాకు ఇష్టం లేదు. ఇంకా నేను మీ అన్నలాగా ఏమీ మారలేదు. మీ అన్న పెళ్లి కాగానే భార్యతో వెళ్లిపోయి కన్న తల్లిదండ్రుల్ని పట్టించుకోక ఇంకా తోబుట్టిన నీకు తోడుగా ఉండకుండా వదిలేశాడు. నేనలా కాదు. నేను అన్ని విషయాలు చెప్పకపోయినా నెలకి వాళ్ళకి అవసరమైన డబ్బులు పంపుతా. ఇంకా వాళ్ళకి కష్టం రాకుండా చూసుకుంటున్నా. ఇంకోటి, అక్కడే కాకుండా నేనింతకు ముందు పనిచేసిన కాలేజీలో కూడా డైలీ 3 క్లాసెస్ తీసుకుంటున్నా. నేను చెప్పిన 2 years అక్కడ ప్రోగ్రెస్ బాగుంది. అది నేను చెప్పిన క్లాస్ వల్ల అని మా సార్ చెప్పాడు. ఇంకా ఆయన బలవంతం వల్ల నేనక్కడ క్లాసులు చెప్తున్నాం. ఎర్లీ మార్నింగ్, ఇంకా లంచ్ టైం, ఇంకా సాయంత్రం. కాలేజ్ అయ్యాక వెళ్తా. రోజు నేను పొద్దున్నే వెళ్లిపోతా. నా గురించి చూడకు.
సరే బావా. మరుసటి రోజు ఉదయం వంశీ వెళ్ళాక అను ఇంట్లో పనిచేసుకొని వంశీ కోసం ఎదురు చూసి రాగానే ఇద్దరూ టిఫిన్ చేసి వాళ్ళ కాలేజీకి వెళ్లి సాయంత్రం కలిసి వస్తారు. ఇంకా అను మిస్ అయిన క్లాసులన్నీ తనకి అర్థమయ్యేటట్టు చెప్తాడు. అను కూడా ఈసారి పట్టుదలతో చదువుతుంది. ఇంకా ఎప్పుడు బయటికి వెళ్ళినా ఇల్లు దాటితే చాలు స్కార్ఫ్ కట్టుకొని వెళ్తుంది. ఎందుకంటే తన భర్త వల్ల ఏ ఇబ్బంది రాకూడదని. సండే వస్తే బయటికి వెళ్లడం, అనుకి కావలసినవన్నీ దగ్గరుండి చూసుకుంటాడు. అలా 6 నెలలు గడిచిపోయాయి. డైవర్స్ కోసమని అను కోర్టు మెట్లు ఎక్కుతుంది. వాయిదాలతో నడుస్తుంది. దాని ప్రభావం చదువుపై పడకుండా చాలా జాగ్రత్తగా పడుతుంది. అదే విషయం అను వంశీకి తెలిసి దగ్గరుండి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ చేస్తాడు. అను ఎగ్జామ్స్ బాగా రాస్తుంది. తర్వాత బావా నాకు డైవర్స్ రాకపోతే నేను అతని దగ్గరికి వెళ్ళాలి అని కోర్టు చెప్తే నేను నా ప్రాణం పోయినా వదిలేస్తా కానీ అతని దగ్గరకు వెళ్ళను అని అను అంటే, అలా అనకను, నేనున్నా కదా నేను చూసుకుంటా అని చెప్తాడు. అలానే ఆసారి కోర్టు హియరింగ్ లో అనుకి డైవర్స్ వస్తాయి. అదెలా సాధ్యం అనుకి అర్థం కాలేదు కానీ వాళ్ళ బావకి థ్యాంక్స్ చెప్తుంది. అను డైవర్స్ రావడం వల్ల చాలా సంతోషంగా ఉంటుంది. 2 రోజుల తర్వాత అను బావకి ఫోన్. ఊర్లో పంచాయతీ ఉంది రావాలి అని, అనుని తీసుకొని రావాలి అని. అను భర్త మాకు కంప్లైంట్ ఇచ్చాడు. అనురాధ తన భర్తను వదిలి నీతో కలిసి ఉంటుంది అని. మీరిద్దరూ లేచిపోయారు అని. దాని గురించి చర్చ జరిపి తీర్పివ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా రావాలి అని చెప్తారు. ఏంటి బావా ఇలా అయింది? వాడి బాధ తప్పింది అనుకుంటే వాడు ఊర్లో పంచాయతీ పెట్టాడు. అను నువ్వు బాధపడకు, నేను చూసుకుంటా. దానికి అను తల ఊపుతుంది. ఊర్లో పంచాయతీ పెట్టడంతో అను వాళ్ళు అక్కడికి వెళ్తారు. వీళ్ళిద్దరూ కలిసి కార్ దిగడం చూసి అక్కడే ఉన్న అను తల్లిదండ్రులు అనుని చూసి అల్లుడు గారు చెప్తే ఏమో అనుకున్నాం కానీ ఇంతకు తెగించావంటే ఇప్పుడు ఇద్దరిని చూసి నమ్ముతున్నాం. అయినా ఇంకా ఎలా బతికి ఉన్నావే? కనీసం చనిపోయి ఉంటే మాకీ నిందలైనా తప్పేవి. నువ్వు తమ్ముడి కూతురివి అయినా బిడ్డ కంటే ఎక్కువగా చూస్తే పెళ్ళై భర్తుండి నా కొడుకు కావాల్సొచ్చాడా? నా కుటుంబంను నాశనం చేశావు కదా. వీళ్ళిద్దరికీ అంత ప్రేముంటే పెళ్లికి ముందు ఏం చేశారు? పాపం ఆ అబ్బాయి జీవితం నాశనం చేశారు అని అక్కడికి వచ్చిన జనాలు ఇలా అందరూ తలో మాట అంటున్నారు. అన్నీ విని అను అక్కడికి వచ్చిన అను భర్తను కోపంగా చూస్తుంది. అతని ముఖంలో అనుకి తెలుస్తుంది ఎంత సంతోషంగా ఉంది. ఎలాగో విడాకులు తీసుకొని వాడిపై నేను గెలిచాను అనుకుంటే ఈ పంచాయతీతో మా వాళ్ళ పరువు కూడా తీశాడు అని మనసులో అనుకుంటూ ఉండగా అప్పుడే బావా మమ్మల్ని ఎందుకు పిలిపించారు, చేసిన తప్పేంటి అని అడుగుతాడు అక్కడ ఉన్న పెద్ద మనుషులను. అనురాధ భర్త మాకు చెప్పాడు అనురాధ అతన్ని వదిలి నీతో ఉంటుంది అని. అతని భార్య అతనికి కావాలి అని వచ్చాడు అని. అక్కడ కూర్చొని ఉన్న పెద్దవాళ్ళంటే దానికి సమాధానంగా అతని భార్య ఎప్పుడు వదిలేసింది, ఏ రోజు, ఎందుకు అతన్నే చెప్పమని అడగండి. 6 నెలల క్రితం నువ్వంటే ఇష్టమని నీ దగ్గరకు వచ్చింది అని చెప్తాడు అనురాధ భర్త. మరి ఇన్ని రోజులు ఏం చేశావని అను బావ అడిగితే దానికి ముందు అతడు తడబడిన తర్వాత అను వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది అనుకున్నా. కానీ నాకు ఈ మధ్య తెలిసింది నీతో ఉంటుంది అని. అందుకే ఇక్కడికి వచ్చా న్యాయం కోసం. అతనికి తోడు అతని కుటుంబం కూడా వత్తాసు పలికింది. అప్పుడే అక్కడికి ఒక కారు వచ్చి ఆగింది. వాళ్ళని చూస్తూ అను బావా అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూసిన వాళ్ళు చెప్తారు. ఇతను అనురాధ తన భర్త దగ్గర ఉన్నప్పుడు అక్కడ పనిచేసే వాచ్మెన్. మేడం గారు ఒక రోజు రాత్రి 10 గంటలకు బ్యాగుతో నా దగ్గరకొచ్చి ఒక 200 కావాలని అడిగింది. దానికి నేను లేవని చెప్తే తన చేయికి ఉన్న ఒక రింగ్ తీసి చూపిస్తూ ఇదిచ్చి నా కాళ్ళు పట్టుకొని అడిగింది. అందుకే నేను నా జేబులో ఉన్న 100 రూపాయలు ఇచ్చా. ఇంకా అడ్రస్ కూడా అడిగింది. అది కూడా నేనే చెప్పాను. ఇంకా వీళ్ళంతా అనురాధ భర్త దగ్గర ఉన్నప్పుడు పక్కన వాళ్ళు మీకు ఈ అమ్మాయి తెలుసా అని అడిగితే లేదు మాకీ అమ్మాయి తెలియదు, ఎప్పుడూ అక్కడ చూడలేదు. ఇంకా చెప్పాలంటే మాకు అతనికి పెళ్ళైన విషయం కూడా తెలియదు. అక్కడ ఉన్న అతన్ని చూస్తూ ఏంటి మాకీ విషయం చెప్పనే లేదు అని అడుగుతారు. ఇంకా నా దగ్గరకు వచ్చాక మరుసటి రోజు నేను హాస్పిటల్కి తీసుకెళ్లా. అక్కడ తనకి టెస్ట్లు చేసిన పేపర్స్ ఇంకా అప్పుడు అనురాధ ఉన్న పొజిషన్ ఫోటోస్ అవి చూపిస్తాడు. ఇంకా వీళ్ళిద్దరూ డాక్టర్స్ అప్పుడు అనుని చూసిన వాళ్ళు.
నా దగ్గరకు వచ్చిన 2 రోజులకి నేను తనని హాస్టల్లో జాయిన్ చేశాం. ఒక పెళ్ళైన అమ్మాయిని నా దగ్గర ఉంచుకోవడం మంచిది కాదు అని. కానీ అక్కడికి వచ్చి గొడవ చేసిన వీడియో చూపిస్తాడు. అలా ఏ దారి లేక నేను నా ఇంట్లో ఉంచుకున్నా. దానికి మీరు పెట్టిన పేరేంటి అని అడుగుతాడు. ఇంకా ఇతను లాయర్, వీళ్ళిద్దరూ కోర్టులో డైవర్స్ తీసుకున్నారు అని ఇంకా కొన్ని పేపర్స్ చూపించాడు. అన్ని సాక్ష్యాలతో అనుబావ భర్తని దోషించేశాడు. చా, వీడేంటి ఇలా చేశాడు? ఒక్కతే ఏం చేస్తది? వాళ్ళమ్మ వాళ్ళు చెప్పినట్టు నాతో వస్తది అనుకుంటే ఇలా జరిగిందేంటి? ఇప్పుడేం చేయాలి? అక్కడ ఉన్న పెద్దవాళ్ళు భర్తతో, ఏంటిది మీరీ ఊరికి అల్లుడు అని మా అమ్మాయి తప్పుందేమో అని కూర్చోబెట్టి మాట్లాడితే నువ్వు చేసిన పనేంటి? మా అమ్మాయితో కాపురం చేయకుండా పిల్లలు కావటం లేదు అని కోర్టులో డైవర్స్ కి అప్లై చేశాం. ఇంకా తనని శారీరకంగా చాలా బాధ పెట్టావు. దానికి సాక్ష్యం ఈ ఫోటోస్ చాలు నువ్వెంత మంచివాడివో చెప్పడానికి. ఆసరాకి హాస్టల్కి వెళ్తే అక్కడికి వెళ్లి పెద్ద గొడవ చేసి అమ్మాయిని అక్కడ ఉండకుండా చేశావు. అమ్మాయి తన బావింట్లో తలదాచుకున్నదే అని తెలిసి ఇద్దరికి అక్రమ సంబంధం అని పేరు పెట్టావు అని గట్టిగా నిలదీశారు. దానికి మరి ఏం చేయా? నాకు పెళ్ళప్పుడు అమ్మాయి నచ్చలేదు. మా వాళ్ల బలవంతం వల్ల చేసుకున్నా. అందుకే నేను తనతో కాపురం చేయలేదు. ఇంకా డైవర్స్ కావాలి అంటే ఏదో రీజన్ చెప్పాలి. అందుకే అదే చెప్పా. అప్పుడంటే నేను సంసారం చేయలేదు కానీ ఒకే ఇంట్లో ఉండి వాళ్ళ మధ్య ఏ సంబంధం లేదా? నువ్విలా అంటావని తెలుసు. అందుకే ఇక్కడ దగ్గరలో ఉన్న డాక్టర్ని పిలిపించి అనుకి టెస్ట్ చేయొచ్చు. ఆ మాట విని అను ఇంకా ఎక్కువగా ఏడుస్తుంది. అలానే డాక్టర్ రావడం, అనుకి టెస్ట్ చేయడం, అను ఇంకా కన్య అని చెప్పడం, దానికి అందరి నోర్లు మూతపడ్డాయి. నేను అర్ధరాత్రి నా ఇంటికి వచ్చిన అమ్మాయికి తెలిసిన అమ్మాయి కాబట్టి ఆశ్రమం ఇచ్చి అన్నీ దగ్గరుండి చూసుకొని తనకి ప్రొటెక్షన్ ఇచ్చా. ఆగిపోయిన చదువుని చదివిస్తున్నా దగ్గరుండి అని అనుబావ అనడంతో ఊర్లో జనాలు భర్తని ఇంకా అతని కుటుంబాన్ని కొట్టడానికొస్తే అప్పుడే అక్కడికి ఇంకో అమ్మాయి పక్కన ఒక పాపతో వచ్చి, ప్లీజ్ నా భర్త తప్పు చేశాడు కానీ నా కోసం అతన్ని వదిలేయండి, నాకొక పాప ఉంది అని అనగానే అప్పటికే ఆ పాప డాడీ అంటూ వెళ్లి అతన్ని చుట్టేసింది. ఊర్లో వాళ్ళు ఇంకా కోపంతో మాటలతో ఊర్లో నుంచి వెళ్ళగొడతారు. మళ్ళీ మా అమ్మాయి జోలికి రాకూడదు అని. ఊర్లో వాళ్ళు కూడా మేము తప్పుగా అనుకున్నాం మీ గురించి, కానీ మీ ఇద్దరి జంట చూడముచ్చటగా ఉంది, పెళ్లి చేసుకున్నా బాగుంటుంది అని వెళ్లిపోతారు. నానా ఒకసారి ఇంటికి రారా అని అనగానే అనుని చూస్తాడు. అను కూడా వెళ్దామని ఇద్దరూ కలిసి వెళ్తూ ఉండగా అను, ఆగమ్మా, మా వల్ల తప్పు జరిగింది. నువ్వు దాన్ని కరెక్ట్ చేసినా మేము మళ్ళీ తప్పే చేశాం, క్షమించి ఇంటికి రా అని అను అమ్మా నాన్న అంటారు. కానీ అను తన బావతో వాళ్ళ అత్తింటికి వెళ్తుంది. మౌనంగా వాళ్ళు వెనక అను అమ్మ నాన్న వస్తారు. అమ్మ, అనుకి ఆకలి వేస్తుంది, నిన్నటి నుంచి సరిగ్గా తినలేదు, వెళ్ళి పెట్టు. వద్దు బావా, నాకు ఆకలిగా లేదు. అను అమ్మా నాన్న అనుని క్షమించమని అడుగుతారు. అను మౌనంగా ఉంది. వంశీ అనుకి సపోర్టుగా వాడి టార్చర్ భరించలేక ఒకసారి మీ దగ్గరికి వస్తే బలవంతంగా పంపారు కదా, అందుకే మళ్ళీ మీ దగ్గరికి రాలేదు. ఇంకా ఇప్పుడు కూడా రావడానికి ఇష్టపడడం లేదు. ఏం చేయం బాబు, హరిగాడు దీని బాధ్యత తీరుతుంది అని ఎవరో చేతిలో పెట్టాడు. మేం కూడా వాణ్ణి నమ్మాం, వాడితో బతుకు అని పంపాం. కానీ ఇలా జరుగుతుంది అని అనుకోలేదు. ఈ రోజు హరి రాలేదు, వాడికి పనుందట బాబు, అందుకే రాలే. అను అక్కడ ఉండగానే అను అమ్మ వాళ్ళు వంశీ కాళ్ళు పట్టుకొని నా కూతుర్ని కోడలిగా చేసుకోండి అని అడుగుతారు. దానికి బదులుగా ఇప్పుడు కూడా మమ్మల్నే అడుగుతున్నారు కానీ మీ కూతుర్ని అడగడం లేదు అని వంశీ అంటే అను వైపు చూస్తారు. అను తలదించుకొని ఉంటుంది. చెప్పను అని అడిగితే, అత్త మామ మీకు ఇష్టమే కదా నాలాంటి అమ్మాయి మీకు కోడలిగా రావడం అని అడుగుతుంది. నువ్వు ఒక పెళ్ళైన అమ్మాయిగా తప్పు చేశాం అనుకున్నాం కానీ నువ్వు కోడలిగా వస్తానంటే అంతకంటే సంతోషమా అని అనుని దగ్గరికి తీసుకుంటారు. ఇక పైన అను, నీ భార్య అయ్యాకే తీసుకెళ్లాలి నువ్వు నీతో అని అంటారు కొడుకుతో. అలా దగ్గరలో ముహూర్తం చూసి ఇద్దరికి ఘనంగా పెళ్లి చేస్తారు. ఊర్లో వాళ్ళు కూడా సంతోషిస్తారు. ఇదేదో అప్పుడే చేసి ఉంటే అమ్మాయి జీవితం ఇంకా ఆనందంగా ఉండేది కదా అని అనుకుంటారు. పెళ్లికి హరి కూడా వస్తాడు భార్యతో. బావా చాలా థ్యాంక్స్, నా చెల్లి జీవితం నిలబెట్టావని హరి అంటే, నువ్వు కూలగొట్టావు, నేను మళ్ళీ నిలబెట్టా, అంతే కదా, నేను తప్పు చేశాన్రా అని హరి అంటాడు.
కన్నవాళ్ళు కాయ కష్టం చేసి చదివిస్తుంటే అప్పుడు కంటి మీద కునుకు లేకుండా కష్టపడి చదివి ర్యాంకులు తెచ్చి బాగా చదువుతావని అనిపించుకొని చివరికి గవర్నమెంట్ జాబ్ వస్తే మీ అమ్మ వాళ్ళు పడ్డ బాధ ఇకపై ఉండదులే అనుకున్నా. కాని ఇన్ని రోజుల నీ చదువు నీకోసం మాత్రమే అని అనుకోలేదు. ఇన్ని రోజులు నీ మా నాన్న నువ్వు బతికావు, అది కూడా అమ్మ వాళ్ళని పట్టించుకోకుండా, తోబుట్టిన దానికి తోడు లేకుండా. దానికి ఇద్దరు మౌనంగా ఉంటారు. ఇంకా పెళ్లి రోజే ఇద్దరికి శోభనం ఏర్పాటు చేస్తారు. పెళ్లి కూతుర్లా అను గదిలోకి అడుగు పెడుతుంది. అనుని చూసి, అను నువ్వింకా డిస్టర్బ్ గా ఉన్నావు, నీకింకా టైం పడుతుంది జరిగింది మర్చిపోవడానికి, అందుకే పడుకో ఇంకా. నన్ను నువ్వు తప్ప ఎవ్వరూ అర్థం చేసుకోలేరు బావా, నీ వల్లే నా పాత జీవితం ముగిసింది. లేదు అంటే వాడితో బతకలేక నా ప్రాణాలు వదలవలసిందే. అను జరిగిందెందుకు, భవిష్యత్తు గురించి ఆలోచించు. సరే కాని బావా, నాతో పెళ్లికి ముందు నుంచే రెడీనా, లేక నాకు అతనికి మధ్య శారీరక సంబంధం లేదు అని తెలిసాక? అమ్మ నా మరదలా, అప్పుడే పెళ్ళాం పోస్ట్ తీసుకున్నావు, అనుమానం మొదలైంది అనుకొని ప్రశ్న నీదేగా, సమాధానం కూడా నువ్వే వెతుక్కో. ఇప్పటికి గుడ్ నైట్, పడుకుంటా. ప్రశ్న నాదైతే సమాధానం నీ దగ్గర ఉంది అనుకుంటూ అను కూడా పడుకుంది. పెళ్ళయ్యాక ఒక వారం రోజుల నుండి సిటీకి వెళ్లిపోతారు. అనుకి ముందున్న చోటు కాబట్టే పెద్దగా ఇబ్బంది ఉండదు. వంశీతో కూడా భార్యలా కాకపోయినా మరిదల్లా ఉంటుంది. అక్కడికి వెళ్ళాక ఒకరోజు, అను నా సాలరీ ఇంత, నెలకి అమ్మ వాళ్ళకి పంపిస్తా, వాళ్ళ ఖర్చులకి ఇకపై కూడా పంపుతాను. నీకు అవసరమయ్యే ప్రతి ఖర్చు నాదే, మొహమాట పడకుండా అడుగు, నాకు తెలుసు నువ్వు అడగవు అని. అందుకే నీకు అకౌంట్ తీసా, డబ్బులు కూడా ఉన్నాయి, నీకు అవసరమైనప్పుడు వాడు అని కార్డు చేతిలో పెడతాడు. నాకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు బావా, నాకు కార్డు ఎందుకు, ఇప్పుడు నువ్వు నా భార్యవి, నీకు అన్నీ తెలిసి ఉండాలి. ఇంకోటి, మన పెళ్లికి మా డాక్టర్ ఫ్రెండ్స్ రాలే కదా, వాళ్ళని లంచ్కి ఇన్వైట్ చేద్దాం. హా సరే బావా, ఫోన్ చేసి రమ్మని చెప్తే మేము కాదు మీరు రండి, కొత్తగా పెళ్లి చేసుకున్నారు అని వాళ్లే వీళ్ళని ఇన్వైట్ చేయడంతో ఒకరోజు లంచ్కి వెళ్తారు. లంచ్ అయ్యాక అనుకి ఇల్లు మొత్తం చూపిస్తూ, ఎలా ఉన్నారు ఇద్దరు, సంతోషంగా ఉన్నారా? అయినా వాడి మోహం చూస్తే తెలుస్తుంది ఎంత సంతోషంగా ఉన్నాడో. తెలుసా వాడు ఎంత అదృష్టం చేసుకొని ఉండాలి, లేకపోతే ప్రేమించిన అమ్మాయి వేరే వాడిని పెళ్లి చేసుకున్నా తర్వాత కూడా మళ్ళీ తిరిగొస్తుందని ఎవ్వరూ అనుకోలేరు. కాని వాడి విషయంలో జరిగింది. బావ నన్ను ప్రేమించాడా అని అను అంటే, హా నీకు తెలియదు కదా, నీ పెళ్లికి ముందే వాడు నిన్ను ఇష్టపడ్డాడు. మీ వాళ్లతో పెళ్లి గురించి మాట్లాడితే మీ అంతా ఆస్తి లేదు అని, ఇంకా లైఫ్లో సెటిల్ కాలేదు అని మీ పెళ్లికి ఒప్పుకోలేదు. అలా నీ పెళ్లి వేరే వాడితో అయ్యింది. అప్పుడు నీ వల్ల వాడు బాగా డిస్టర్బ్ అయ్యాడు. మేం వాడి దగ్గరుండి వాణ్ణి నార్మల్ చేశాం తెలుసా. వాడు నిన్నెంత ప్రేమించకపోతే పెళ్ళైన అమ్మాయి వస్తుందా? ఒకవేళ వచ్చినా నువ్వు పెళ్లి చేసుకుంటావా అంటే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటా అనేవాడు. ఇప్పుడు అదే నిజమైంది. వాడిని బాగా చూసుకో, ఎంతగా నిన్ను ప్రేమించాడో అంత ప్రేమను తిరిగివ్వు. అన్నీ విన్నాను, మనసులోనే ఆనందపడుతుంది. అలా సాయంత్రానికి తిరిగి ఇంటికి వస్తారు. బావా నేను అనుకున్న దానికంటే కూడా మంచివాడు, పెళ్ళయింది అన్న నన్ను మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాడు అని మనసులో మురిసిపోతుంది. అప్పుడే అను అమ్మ నుంచి ఫోన్ రావడం, ఆషాఢం మొదలవుతుంది. నాన్న రేపొచ్చి నిన్ను తీసుకొస్తాడు అని అంది. అలా అను మరుసటి రోజు ఊరికెళ్ళిపోతుంది. నెల దాకా అక్కడే ఉంటుంది. రోజు వాళ్ళ బావతో ఫోన్ మాట్లాడుతూ ఉంది. అలా నెలయ్యాక అనుని తీసుకెళ్లడానికి అను వంశీ వస్తాడు. వంశీని చూడగానే ముఖం మొత్తం వెలిగిపోతుంది. తర్వాత సిటీకి వెళ్లిపోతుంది. రోజులా ఇద్దరూ కలిసి కాలేజీకి వెళ్తారు. సండే రోజు ఇద్దరు ఇంటి దగ్గర ఉంటారు. అను సండే కదా ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటుంది. అను నాకు బోర్ వస్తుంది, నాతో కూర్చొని మాట్లాడు, రోజు మొత్తం ఏం పనుంది నీకు, ఉదయం నుంచి చేస్తూనే ఉన్నావుగా. లేదు బావా నాకు పనుంది అని అనడంతో అక్కడే ఒక బుక్ కొత్తగా కనిపించి ఉండడంతో తీసి చదువుతాడు. మొదటి పేజీ తీయగానే అక్కడున్న పేరు చూసి పెదవుల మీద నవ్వు. అలా మొత్తం చదువుతూ ఉంటాడు. మొత్తం చదవటం అయ్యాక అను కోసం చూస్తాడు. చుట్టూ చూస్తే చీకటయింది. అను కోసం అను గదికి వెళ్తాడు. అక్కడ గదిలో అను ఉండదు. తన గదికి వెళ్తాడు. అక్కడ ఉన్న డెకరేషన్ చూసి ముందే ప్లానింగా అనుకొని అనుని చూస్తూ, ఏంటిదంతా, నీకిదంతా ఏంటో గది చూస్తే తెలియడం లేదా? లేదే
అను మామూలుగా, అదేంటి నువ్వు నా బుక్ చదివావు కదా. చదివాను, కానీ నువ్వు చెప్తే వినాలని ఉంది. నువ్వేమైనా నీ ప్రేమ విషయం నాకు చెప్పావా నేను నీకు చెప్పడానికి? కానీ నేను చెప్తా బావా, నాకు చిన్నప్పటి నుంచి అందరూ అని ఏమో, మరి లేక నువ్వు బావా అనేమో, కానీ నీపై ఇష్టం ఉంది. అందుకే ఎక్కువ నీతో మాట్లాడాలని చూశాను. కానీ నీకేమో ఎప్పుడు చదివే పిచ్చి. అసలు నన్ను చూసేవాడివి కాదు. ఇంకెప్పుడు చూడు ఎలా చదువుతున్నావు, ర్యాంక్ ఎంత అని అడుగుతుంటే నాకెంత కోపం వచ్చేదంటే, ఒక అమ్మాయి ఎదురుగా ఉంటే నువ్వు మాత్రం ఎప్పుడు చదివేవాడివి. నాకు తెలియకుండానే నేను నిన్ను లవ్ చేశా. చెప్పాలని ట్రై చేశా, కానీ తీరా చెప్పాక నువ్వు కాదు అంటే ఎలా అని చెప్పడం మానేశా. అలా నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పుడు ఆ విషయం తెలిస్తే, నేనంటే నీకు ఇష్టమైతే వస్తావనుకున్నా కానీ నువ్వు రాలేదు. పెళ్లి ఖాయమైనా నిశ్చితార్థానికి వస్తావనుకున్నా కానీ అప్పుడు రాలేదు. ఇక పెళ్లికొచ్చి అన్ని పనులు దగ్గరుండి చేశావు. నేనంటే ఇష్టం లేదనుకొని ఆ పెళ్లి చేసుకున్నా. పెళ్ళయ్యాక భర్త మాత్రం మనసులో ఉండాలి అని నిన్ను మర్చిపోవాలి అనుకున్నా కానీ వాడు భర్త కాలేదు. నన్ను భార్యలా చూడలేదు. ఇంకెప్పుడు నిన్ను మరవలేదు. చావాలి అనుకున్న సమయంలో నిన్ను చూడాలని వచ్చా. కానీ నిన్ను చూశాక నాకు జీవితంపై బ్రతకాలి అనే ఆశ వచ్చింది. నీ ప్రేమ గురించి తెలిసాక నేను ప్రేమించిన విషయం కూడా నీకు తెలియాలి అని మొన్న ఊరికి వెళ్ళినప్పుడు ఆ బుక్ తెచ్చా. ఒకరికి తెలియకుండా ఒకరు ప్రేమించి చెప్పుకోలేక విడిపోయి మళ్ళీ పెళ్లితో ఒకటయ్యాం కదా. అనువంశి అని బుక్ ని కొంచెం క్రాస్ లో పెడితే బుక్ పై అనువంశి అని ఉంటుంది. బావా తెలుసా, నా ప్రతి బుక్ పై నేను ఇలానే రాస్తాను. ఎవరికైనా చూస్తేనే తెలుస్తుంది. అవునా, అను నన్ను ఇంతగా ప్రేమించావా అని అనుని దగ్గరికి తీసుకుంటాడు. అలా ఆ రాత్రి వాళ్లకు ఒక మధురమైన రాత్రిగా అనువంశీలు ఒకటవుతారు. సమాప్తం.